Okay, so we are looking at CSAT, రీడింగ్ కాంప్రహెన్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు 23 నుంచి 25 వరకు ఆర్సీ ప్యాసేజెస్ వస్తాయి CSAT ఎగ్జామ్లో. CSAT ఎగ్జామ్లో మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 200 మార్క్స్, విచ్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ 2.5 మార్క్స్. అండ్ CSATలో నెగిటివ్ ఎంత? హౌ మచ్ ఈజ్ నెగిటివ్? బ్యాట్ అని చెప్పండి. 0.8. 8. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి అన్ని ఇమీడియట్ గా అడగగానే చెప్పగలగాలి. చెప్పండి అందరూ ఒకసారి. 0.83. ఓకే, 0.83 అంటే ఎంత? 2.5లో 1/3. సో 1/3 నెగిటివ్ ఉందా CSAT లో? Yes, sir. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్గా తెలియాలి. ప్యాటర్న్ తెలియకపోతే రిస్క్. నెగిటివ్ ఎక్కువ ఉంటే స్ట్రాటజీ ఒకలా ఉంటుంది, నెగిటివ్ తక్కువ ఉంటే స్ట్రాటజీ ఇంకోలా ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. 80 క్వశ్చన్స్, 200 మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు యూపీఎస్సీ? 66. 200లో 1/3 మార్క్స్ మీకు రావాలి, 33% మార్క్స్ మీకు రావాలి. వస్తే మీరు క్వాలిఫై అవుతారు, లేకపోతే క్వాలిఫై అవ్వరు. అది మైండ్లో పెట్టుకోండి. సో CSATలో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్డ్ వేరియబుల్ కట్ ఆఫ్. ద కట్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్. అంటే పేపర్ టఫ్ ఉంటే ఒక కట్ ఆఫ్, ఈజీగా ఉంటే ఒక కట్ ఆఫ్, ఎక్కువ మంది రాస్తే ఒక కట్ ఆఫ్, తక్కువ మంది రాస్తే ఒక కట్ ఆఫ్, ఎక్కువ మంది బాగా పర్ఫామ్ చేస్తే ఒకటి, అలా ఉండదు. ఒక స్టాండర్డ్ కట్ ఆఫ్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ కట్ ఆఫ్ ఉంటుంది. సో పేపర్ టఫ్ ఇచ్చారంటే చాలా మంది CSATలో ఎలిమినేట్ అయిపోతారు. దేర్ ఆర్ పీపుల్ హూ స్కోర్డ్ మోర్ దాన్ 100 ఇన్ GS అండ్ కుడెంట్ క్లియర్ CSAT. CSAT క్లియర్ చేయని వాళ్ళు ఎంతో మంది. ఈ క్లియర్ చేయలేని వాళ్ళలో చాలా మంది బై డిఫాల్ట్ CSAT RCsని విడిచిపెట్టేస్తారు. ఎందుకు? మాకు రీడింగ్ కాంప్రహెన్షన్ రాదు, మాకు ఇంగ్లీష్ రాదు. ముందే ఫిక్స్ అయిపోతారు మాకు ఇంగ్లీష్ రాదని. వాళ్ళకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే ముందే ఫిక్స్ అయిపోయి ఓన్లీ క్వాంట్ మీద ఆధారపడతారు. క్వాంట్ డిఫికల్ట్గా వస్తే చేతులు ఎత్తేస్తారు. క్వాంట్ చేయలేనట్టుగా వచ్చింది అనుకోండి, మొత్తం అంతే, ఇంకా క్లోజ్. ఆ ఏం మనకి రాదని అర్థం. సో ఇట్లాంటి రిస్కీ స్ట్రాటజీస్ ఫాలో అయ్యే ఎవరు కూడా యూపీఎస్సీ క్లియర్ చేయలేరు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి CSATలో అన్నిటిపైన కూడా పట్టుంటేనే మంచిది. లక్కీగా కొన్నిసార్లు మీకు ఆర్సీలు రాకపోయినా మేనేజ్ చేసేయచ్చు, కానీ ప్రతిసారి సాధ్యపడదు. కొన్నిసార్లు మీరు సూపర్ డూపర్గా GS ప్రిపరేషన్ చేశారు, అయినప్పటికీ ఆసారి క్వాంట్ బాగా టఫ్ ఇచ్చేయడం వల్ల క్వాంట్ చేయలేకపోయారు, ఆర్సీ మీకు అలవాట్లేదు, దానివల్ల చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది. ఇంకొంతమంది ఉంటారు, దేర్ గుడ్ విత్ ఇంగ్లీష్, ఆర్సీలు మాత్రమే చేస్తారు, క్వాంట్ చేయలేరు. అది కూడా రిస్కీ స్ట్రాటజీ. సో డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఏది కూడా మీరు దేన్ని కూడా మీరు ఈజీగా తీసుకోకండి. సో -0.83 నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్. సో కాబట్టి యాక్యురసీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అట్ ద సేమ్ టైం మీకు ఎనఫ్ అటెంప్ట్స్ ఇవ్వకుండా ఓన్లీ యాక్యురసీ మీద ఆధారపడతారంటే అవ్వదు. అటెంప్ట్స్ కూడా డీసెంట్ ఉండాలి, యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి. టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ యాక్యురసీ అండ్ అటెంప్ట్స్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆర్సీకి వచ్చేసరికి మనకు 23 నుంచి 25 ఆర్సీలు వస్తాయి. ఆర్సీలు అంటే ఓ పెద్దవి రావు. బ్యాంక్ ఎగ్జామ్స్లోనో క్యాట్లోనో పారాగ్రాఫ్లు వస్తాయి. ఇందులో ఒక చిన్న పారాగ్రాఫ్ వస్తుంది. ప్యాసేజ్ అంటే జనరల్గా క్యాట్ ఎగ్జామ్ మీరు తీసుకుంటే ఒక 5-6 పారాగ్రాఫ్లు కలిపి ఒక ప్యాసేజ్. బ్యాంక్ ఎగ్జామ్లో తీసుకున్నా సరే ఒక 2-3 పారాగ్రాఫ్లు కలిపి ఒక ప్యాసేజ్. కానీ CSATలో ఒక చిన్న పారాగ్రాఫ్ ఒక ప్యాసేజ్. సో క్యూట్గా ఉంటాయి. 23 నుంచి 25 ఉన్నప్పటికీ కూడా టూ మెనీ కాదు, చాలా తక్కువ. జస్ట్ ఒక పారాగ్రాఫ్ అంతే, అంతకంటే ఏమి ఉండదు. విచ్ మీన్స్ వెరీ ఈజీ టు రీడ్. చదవడానికి మీకు ఇబ్బంది ఉండదు. సో ఎక్కువ కంటెంట్ ఇచ్చేసి చదువుతున్నారా లేదని చెక్ చేయట్లేదు, తక్కువే ఇస్తారు. కాకపోతే దాన్ని మీరు ఎలా చదువుతున్నారనే దానిపైన ఫోకస్ ఉంటుంది. ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ హౌ యూ రీడ్ ఇట్ అండ్ హౌ యూ ఇంటర్ప్రెట్ ఇట్. దాన్ని మీరు ఎలా చదివి అర్థం చేసుకున్నారు, ఎలా దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అనే దానిపైన ఫోకస్ ఉంటుంది. అర్థమైందా? ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ హౌ టు ఇంటర్ప్రెట్ ఇట్ ఆర్ హౌ టు రీడ్ ఇట్. ఇది ఫస్ట్ థింగ్. అయితే మనం ఎందుకు చదువుతాం?
వై డు వి రీడ్ చెప్పండి? టైం పాస్గా, నాలెడ్జ్ పెంచుకోవడానిక? ఎగ్జామ్లో ఎందుకు చదువుతాం? ద పర్పస్ ఆఫ్ రీడింగ్ ఈజ్ టు ఆన్సర్ క్వశ్చన్స్. ఇది ఎగ్జామ్ హాల్. నార్మల్గా చదవడం మీరు దేనికోసమన్నా చదవండి, కానీ ఎగ్జామ్ హాల్లో చదివే దేనికోసం? క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం. సో యూ షుడ్ నో ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ బీయింగ్ ఆస్క్డ్. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారనేది మీకు తెలియాలి. ప్రధానంగా సీసాట్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఓన్లీ 3 మోడల్స్. కొన్నిసార్లు వాటి యొక్క వేరియేషన్స్ కనిపిస్తాయి, కానీ ప్రధానంగా మనకు కనిపించేవి 3 రకాల మోడల్స్ కనిపిస్తాయి. ఏంటి ఆ 3 మోడల్స్? మొదటి మోడల్ వచ్చేసి మెయిన్ ఐడియా. అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లో ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్నే కొన్నిసార్లు మెయిన్ ఐడియా అంటాడు, కొన్నిసార్లు క్రక్స్ అంటాడు, కొన్నిసార్లు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సమ్మరైజెస్ అని చెప్పి కూడా అంటాడు. పేర్లు వాడుతుంటే బట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్, మోర్ ఆర్ లెస్ పెద్ద డిఫరెన్స్ లేకుండా మీకు ఉంటుంది. నేను ఎలా సో మెయిన్ ఐడియా కానీ క్రక్స్ కానీ సమ్మరీ కానీ అడిగే క్వశ్చన్స్కి ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో చెప్తాను, వీటికి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. రెండవది ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అంటారు. సో ఇన్ఫరెన్స్కి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అసలు ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి చూద్దాము. మూడవది మోస్ట్ కామన్గా అడిగేది అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్. సో ఈ అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్కి చాలామంది స్ట్రగుల్ అవుతారు. ఐ వుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్. మెయిన్ ఐడియా ఈజ్ ద ఈజియెస్ట్ వన్. ఇది ఈజీ అనుకుంటే, ఇది మీడియం అనుకుంటే, ఇది డిఫికల్ట్గా మీరు తీసుకోవచ్చు. అయితే మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే డిఫికల్ట్ వాటిని కూడా ఈజీగానే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు నేను క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు అసలు మెయిన్ ఐడియా అంటే అర్థం ఏంటి, ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి, అజంప్షన్ అంటే అర్థం ఏంటో చెప్తాను. ఆ తర్వాత ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, చదివే విధానం ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఐ విల్ టెల్ యూ ఫస్ట్ అసలు ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి. మొదటిది తీసుకుంటే మీకు మెయిన్ ఐడియా. మెయిన్ ఐడియా ఏంటి అనే అడిగే క్వశ్చన్స్. సో దాని పేరులోనే ఉంది, అంటే మనకి ఇచ్చిన ప్యాసేజ్ అసలు ఏం చెప్పాలనుకుంటోంది, వాట్ ఈజ్ ఇట్ ట్రయింగ్ టు సే. ప్యాసేజ్ ఏం చెప్పాలనుకుంటుంది, ప్యాసేజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్యాసేజ్ యొక్క గోల్ ఏంటి, ప్యాసేజ్ యొక్క పర్పస్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటుంది, ఏం చెప్తోంది, వాట్ ఈజ్ ఇట్స్ ఓవరాల్ పర్పస్, వాట్ ఈజ్ ఇట్స్ ఓవరాల్ గోల్, వాట్ ఈజ్ ఇట్స్ ఓవరాల్ గోల్, ఇది మనకి తెలియాలి. అర్థమైందా? ఆబ్జెక్టివ్, గోల్ ఆర్ పర్పస్ అనేది అడుగుతున్నారని అర్థం. సో ఆబ్జెక్టివ్, గోల్ ఆర్ పర్పస్ అడుగుతున్నప్పుడు మన మైండ్ ఎలా ఆలోచించాలి? ప్యాసేజ్లో ఏదైతే మెన్షన్ చేశారో ఒక ఒక పారాగ్రాఫ్లో రఫ్లీ అరౌండ్ 8 నుంచి ఒక 10 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ సెంటెన్సెస్ అన్నీ కలిపి ఏం చెప్పాలనుకుంటున్నాయి, వాట్ ఆర్ దే ట్రైంగ్ టు టెల్ అస్, మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి అనే దానిపైన మనం దృష్టి పెట్టాలి. అయితే దీన్ని హ్యాండిల్ చేయడానికి ట్రిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏ ఆప్షన్ అయితే మీరు ఆప్షన్స్ ఒకసారి చూసేటప్పుడు ఏ ఆప్షన్ అయితే వైడెస్ట్ కవరేజ్ ఇస్తుందో అది మంచి ఆప్షన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి 4-5 ఐడియాస్ డిస్కస్ చేసి ఉండొచ్చు. ఆ పారాగ్రాఫ్లో ఒక 4-5 డిఫరెంట్ కాన్సెప్ట్స్, 4-5 డిఫరెంట్ ఐడియాస్ని డిస్కస్ చేసి ఉండొచ్చు. ఎక్కువ ఐడియాస్ని ఏ ఆప్షన్ అయితే కవర్ చేస్తుందో అది మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో స్టార్టింగ్లో ఎక్కడో చెప్పారు, తర్వాత అసలు దాని గురించి మాట్లాడలేదు, అలాంటిది మెయిన్ ఐడియా అవ్వదు. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో, ఏ థీమ్ అయితే రిపీట్ అవుతుందో మీరు చూడాలి, ఆ థీమ్ మెయిన్ ఐడియా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ పాయింట్స్ని కవర్ చేస్తున్న ఆప్షన్ మీకు మెయిన్ ఐడియా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దేని గురించి పదే పదే చెప్తోంది, అసలు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఒకటి, అలాగే ఎక్కువ పాయింట్స్ని ఆర్టికల్లో మెన్షన్ చేసిన ఎక్కువ పాయింట్స్ని కవర్ చేసిన ఆప్షన్, ఇలాంటివి మీకు రైట్ ఆప్షన్స్ అవుతాయి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ అవాయిడ్ ఎక్స్ట్రీమ్స్ని అవాయిడ్ చేయాలి. ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రీమ్స్ అని అర్థం అంటే టూ మచ్ అనమాట. అసలు ప్యాసేజ్లో లేకుండా మరీ ఓవర్గా రాసే సెంటెన్సెస్ని అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రీమ్స్ ఎలా అవాయిడ్ చేయాలో నేను చెప్తాను, కొన్ని పదాల బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నో కానీ,
నన్ కానీ, ఆల్ కానీ, ఇలాంటి పదాలు కనిపిస్తే దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. మొత్తం సర్వనాశనం అయిపోతుంది, అసలు ఏది జరగదు, ఇలాంటి పదాలన్నీ ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్. ఇలాంటివి 90% కరెక్ట్ ఆన్సర్ అవడానికి అవకాశం ఉండదు అన్లెస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేస్తే తప్పితే అది మీకు 90% అది కరెక్ట్ ఆన్సర్ అవడానికి అవకాశం ఉండదు. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఎక్స్ట్రీమ్స్ని మీరు అవాయిడ్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ ఐడియాకి మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. 2025 పేపర్ యాక్చువల్ క్వశ్చన్స్ని మనం ఈ స్ట్రాటజీస్తో 100% యాక్యురసీతో సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. దట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. ఈజ్ దట్ క్లియర్ టిల్ నౌ? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ టైప్ ఏంటని చెప్పాను? ఇన్ఫరెన్స్. అసలు ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఈ ప్యాసేజ్లో ఏదైతే చెప్పారో దాని నుంచి మనం డెరైవ్ చేయగలిగింది, సంథింగ్ దట్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ప్యాసేజ్లో మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. అంటే ప్యాసేజ్లో ఎగ్జాక్ట్గా దాని గురించి యాజ్ టీజ్గా ఉండదు. మనకి జనరల్గా చిన్నప్పుడు ఆర్సీ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళం? క్వశ్చన్ చూడడం, దాని గురించి ఎక్కడ రాశారో ఎత్తుక్కోవడం, అలా చేసేవాళ్ళం. గుర్తుందా మీకు 10th క్లాస్లో గట్రా? ఇక్కడ ఆ పద్ధతి పనికిరాదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్యాసేజ్లో దాని గురించి క్లియర్గా మెన్షన్ చేయరు, కానీ ఆ మెన్షన్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఇది మనం చెప్పొచ్చు. ఇన్ఫరెన్స్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ సే బేస్డ్ ఆన్ ద కంటెంట్ మెన్షన్. ఆ కంటెంట్లో మెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సురేష్ సార్ ఉన్నారు. సురేష్ సార్ ఏమో ఊరికి సహాయం చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారు, ఎవరి కష్టంలో ఉన్నా ఆదుకుంటారు అని ఏదో ఒక 4-5 సెంటెన్స్లు చెప్పారు అనుకోండి. వాట్ కెన్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ దట్? హీఈస్ ఏ గుడ్ పర్సన్. అంటే అక్కడ సెంటెన్సెస్లో గుడ్ పర్సన్ అని రాయలేదు. రాయకపోయినప్పటికీ మీకు 4-5 దానికి సంబంధించిన పదాలు సెంటెన్స్లు మీరు చెప్పారనుకోండి, ఓకే, ఆ చెప్పిన దాని ప్రకారం అతను గుడ్ పర్సన్ అని మనం చెప్పొచ్చు అంటామా లేదా? అలాంటి దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. సో మైండ్లో పెట్టుకోండి. సో ఇట్ మే నాట్ బి ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద పారాగ్రాఫ్. ప్యాసేజ్లో అది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోవచ్చు. ప్యాసేజ్లో అది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోవచ్చు. ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా మీరు దాన్ని బేస్ చేసుకొని చెప్పగలుగుతారు. అలాంటి దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇది అంత కష్టమైనది అయితే కాదు, ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. అండ్ మూడో కేటగిరీ మనకు ఉంది చూడండి. మూడో కేటగిరీ ఏంటమ్మా? ఎజంప్షన్స్. ఇది టఫెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజంప్షన్ అంటే ఏంటో మీకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి, అన్ ఎజంప్షన్ ఈజ్ సంథింగ్ దట్ సపోర్ట్స్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్. అంటే ఆథర్ ప్యాసేజ్లో ఏదైతే చెప్తున్నారో దాన్ని సపోర్ట్ చేసే స్టేట్మెంట్ మనం ఏమంటాం? ఎజంప్షన్ అంటాం. ఆథర్ పారాగ్రాఫ్లో ఏదైతే చెప్తున్నారో వాటికి సపోర్టింగ్గా ఉండే వాటిని ఎజంప్షన్స్ అంటాం. సో ఎజంప్షన్ అనేది ఎక్స్ప్లిసిట్గా ప్యాసేజ్లో మెన్షన్ చేస్తారా? చెయ్యరు. కానీ ఈ సెంటెన్స్ చూస్తే ఆథర్ చెప్పిన దానికి సపోర్టింగ్గా ఉంది అని మీకు అనిపించాలి. ఆథర్ చెప్పి ఒక ఫౌండేషన్ లాగా ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ అనుకుంటే, బిల్డింగ్ ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ అనుకుంటే, దానికి ఫౌండేషన్ లేదా పిల్లర్స్ అనేది ఎజంప్షన్. ఎజంప్షన్స్ ఎలా తీసుకుంటాం మనం? దే ఆర్ లైక్ పిల్లర్స్. అర్థమైందా? ఎజంప్షన్స్ ఏంటి? పిల్లర్స్ లాగా. దేనికి? బిల్డింగ్కి. బిల్డింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ లేదా ఆథర్ యొక్క ప్యాసేజ్. సో ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఎజంప్షన్. ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఎజంప్షన్. అర్థమైందా? అది ఎజంప్షన్ యొక్క స్టోరీ. సో మీరు ఎజంప్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇది ఆథర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తుందా లేదా, ఆథర్ ఆర్గ్యుమెంట్కి బలాన్ని చేకూరుస్తుందా లేదా అనేది మీరు చెక్ చేయాలి. ఆథర్ ఆర్గ్యుమెంట్ ఈ స్టేట్మెంట్ మీద బేస్ అయి ఉందా లేదా అనేది మీరు చూడాలి. సో దానికి బేస్ అయి ఉంది అంటే అది ఎజంప్షన్ అవుతుంది. అసలు రెండింటికి సంబంధం లేకుండా ఉంది లేదా ఆథర్ ఆర్గ్యుమెంట్కి ఆపోజిట్గా ఉంది అంటే అది ఎజంప్షన్ కాదు. సో ఎప్పుడైనా సరే ఆథర్ చెప్పిన దానికి ఆపోజిట్గా ఉన్న సెంటెన్స్లు కావచ్చు, కంప్లీట్గా ఇర్రిలవెంట్గా ఉన్న సెంటెన్స్లు కావచ్చు, కొట్టిపారేయచ్చు.
దాన్ని సపోర్ట్ చేస్తున్న సెంటెన్స్లన్నీ కూడా మీకు assumption మనం చెప్పొచ్చు. ఇది assumptions యొక్క కథ. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. డౌట్ ఉందా? క్లియరా? క్లియర్ సార్. మీకు చిన్న చిన్న డౌట్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేసేటప్పుడు వచ్చేస్తాయి, క్లారిఫై అయిపోతాయి. నేను చెప్తున్నాను కదా, దేర్ ఆర్ 2 థింగ్స్ విచ్ ఐ కెన్, ఒకటి రెండని కాదు, నేను బాగా కాన్ఫిడెంట్గా నేను చెప్పే ప్రతి సబ్జెక్ట్లోనూ కాన్ఫిడెంట్గా చెప్తాను. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్ మై సెల్ఫ్, ఏ విషయంలో నన్ను మీరు 100కి 150% నమ్మొచ్చు అని, అందులో ఫస్ట్ ఆర్సీ వస్తుంది. ఈవెన్ బిఫోర్ ఎకానమీ, ఈవెన్ అహెడ్ ఆఫ్ ఎకానమీ కంటే పైన మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ 100% పనిచేస్తాయి. అండ్ దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ ప్రూవెన్ మై సెల్ఫ్. నేను క్యాట్ రాశాను, నాకు 99%, అందులో నా మ్యాక్సిమం స్కోర్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్లోనే. క్యాట్లో ఇంగ్లీష్ అంతా కూడా ఆర్సీలే ఉంటాయి. అప్పుడెప్పుడో నేను 22 ఏళ్ల వయసులో, 99% వచ్చింది క్యాట్. ఈ వయసులో కాదు. సో ఇంకా నేను మెచ్యూరిటీ బిల్డ్ చేసుకున్నాక రాసింది కూడా కాదు. ఆ రోజుల్లోనే నేను అంత మంచిగా రాశాను, అంత మంచి ఇది వచ్చింది. సో దానికి ఈ 18-19 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు ఐఎమ్ 40, ఈ ఏజ్లో ఎంత మెచ్యూరిటీ యాడ్ అయి ఉంటుంది, ఎన్ని స్ట్రాటజీస్ యాడ్ అయి ఉంటాయి. సో మీరు చెయ్యాల్సిందల్లా గుడ్డిగా నమ్మడం అంతే. ఇంకా దేర్ ఈజ్ నో వన్ బియాండ్ సురేష్ సార్ అని మీరు నమ్మేయండి అంతే. ఐ విల్ టేక్ కేర్. మీరు 100% ట్రస్ట్ చేయండి. 4 సోర్సులు, 10 వీడియోలు, 20 చూడకండి. ఎందుకు చూడొద్దు అంటున్నానంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక స్ట్రాటజీ క్లియర్గా మీకు ఉంటేనే సాల్వ్ చేస్తారు. మీరు 10 స్ట్రాటజీలు మైండ్లో పెట్టుకుని ఏది చేయలేదు. మైండ్లో 10 స్ట్రాటజీలు పెడితే ఏది రాదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజన్ వద్దు. ఒక్క స్ట్రాటజీ గుడ్డిగా నమ్మండి. ఐ విల్ టేక్ కేర్. అండ్ మీకు సక్సెస్కి కావాల్సిందేంటి? ప్రాక్టీస్. కనీసం 10-20 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేసేయాలి. చేస్తూనే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మనం సీసాట్ టెస్టులు పెడతాం, టెస్టులు రాయాలి, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. రీడింగ్ స్ట్రాటజీ చదివేటప్పుడు మనం ఏం చేయాలి? చదివేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ కూడా చెక్ చేస్తారు. సో మీరు ఏం చేయొచ్చంటే చదివేటప్పుడు లుక్ ఎట్ క్వశ్చన్ చూడండి, పర్లేదు, బట్ డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. Always remember this basic principle. You can see the question but never the options. Options చూడకండి. ఆప్షన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆప్షన్స్ పొరపాటు కూడా చూడకండి. క్వశ్చన్ చూడండి. అంటే మీరు ప్యాసేజ్ చదవడానికి ముందే క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడు? సెంట్రల్ ఐడియా అడిగాడు. ఇందాక మీకు ఐడియా మెయిన్ ఐడియా లేదా సెంట్రల్ ఐడియా లేదా క్రక్స్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఇంకో క్వశ్చన్ ఏమన్నా ఉందా? ఉంది. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు? అజంప్షన్స్ అడిగాడు. యాజ్ ఐ టోల్డ్ యూ, అజంప్షన్స్, సెంట్రల్ ఐడియా, ఈ రెండే అడిగాడు. తర్వాత నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ ప్యాసేజ్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటి అజంప్షన్స్, 2 సెంట్రల్ ఐడియా. ఇందాక మీకు 3 టైప్స్ చెప్పాను, అందులో 2 టైప్స్ ఇందులో కవర్ అవుతున్నాయి. సో మీరు చదివేటప్పుడు దేన్ని మైండ్లో పెట్టుకొని చదవాలి? సెంట్రల్ ఐడియాని మైండ్లో పెట్టుకొని చదవాలి. సో ఇక్కడ చదివేటప్పుడు దేని గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది? ఆథర్. ఇమాజిన్, ప్యాసేజ్ అంటే దీనికి ఒక ప్రాణం లేని ఒక 10 సెంటెన్సులుగా దీన్ని చూడకూడదు. దీన్ని మీరు ఎలా చూడాలి? ఒక వ్యక్తి, మీరు ఇమాజిన్ చేసుకోవాలి మైండ్లో. ఆ వ్యక్తి ఆథర్ అంటే ఈ ప్యాసేజ్ రాసిన ఆయన. సో దిస్ పర్సన్, దిస్ ఈజ్ యూ. ఈ పర్సన్ నీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఆ పర్సన్ నీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా మీరు చదవాలి. మీకు అర్థమైందా? ఇట్ షుడ్ బి లైక్ ఏ కన్వర్జేషన్. అతను నీకు ఏదో చెప్తున్నాడు, ఇంగ్లీష్లో చెప్తున్నాడు అంతే, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఒక కన్వర్జేషన్ లాగా మీరు ఫీల్ అవ్వాలి. అతను మీ ఎదురుగా ఉండి మీతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. దాన్ని ఒక ఇనానిమేట్ ఆబ్జెక్ట్గా చూడొద్దు. అంటే ప్రాణం లేని ఒక జీవిలాగా, ఇది పేపరు దాంట్లో 10 అక్షరాలని చూడకండి. ఒక బతికున్న వ్యక్తి మీకు ఇది చెప్తున్నాడు అన్నట్టుగా మీరు భావించండి. సో బ్రింగ్ లైఫ్ ఆర్ యాడ్ లైఫ్ ఇన్ టు దిస్. అప్పుడు మీ మైండ్ ఇంకొంచెం షార్ప్గా పనిచేస్తుంది. యూ విల్ యూజ్ మోర్ ఆఫ్ యువర్ కామన్ సెన్స్.
అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ 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 చెప్తున్నాను, మీరు ఆర్సీస్ హ్యాండిల్ చేసేటప్పుడు అవుట్ సైడ్ నాలెడ్జ్ తేకూడదు. యూ షుడ్ నాట్ బ్రింగ్ అవుట్ సైడ్ నాలెడ్జ్. మీకు ఉన్న అవుట్ సైడ్ నాలెడ్జ్ అనేది దీంట్లోకి రాకూడదు. అలాగే మీకున్న ఒపీనియన్స్, మీకున్న పర్సనల్ ఒపీనియన్స్ కూడా ఆన్సర్ చేసేటప్పుడు తేకూడదు. సో నీ పర్సనల్ ఒపీనియన్స్తో మాకు సంబంధం లేదు, నీ అవుట్ సైడ్ నాలెడ్జ్తో ఆర్టికల్కి సంబంధం లేదు. ఆర్టికల్లో ఏం చెప్పారు అనే దానిపైన మీరు ఫోకస్ చేయాలి. ఆర్టికల్ బయట మీరు ఏదేదో మీకున్న నాలెడ్జ్, మీకున్న ఒపీనియన్స్ అక్కడెక్కడో చదివాను, హీఈస్ నాట్ టెస్టింగ్ యువర్ జనరల్ నాలెడ్జ్. ది ఆథర్ ఈజ్ నాట్ టెస్టింగ్ యువర్ జనరల్ నాలెడ్జ్. గుర్తుపెట్టుకోండి, ఆథర్ మీ జనరల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయట్లేదు. కీప్ దట్ ఇన్ మైండ్. ఈజ్ దట్ క్లియర్? He is testing your analytical ability, your reading speed, your vocabulary, your comprehending ability. వీటిని టెస్ట్ చేస్తున్నారు. అయితే మీకు జనరల్ నాలెడ్జ్ ఉంటే మంచిదేనా? ఎస్, చాలా మంచిది. మీకు ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ ఉంటే ప్యాసేజ్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది, ఆ రకంగా మంచిది. అంతేగాని జనరల్ నాలెడ్జ్ మీద బేస్ అయిన ప్యాసేజ్ అయితే కాదు. సో ఇప్పుడు మనం చదువుదాం. ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో, రిగ్రెట్టబులీ ఏంటి, కొంచెం బాధపడేలాగా, పశ్చాత్తాపడేలాగా అర్థం. సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ గుడ్ అనమాట. మనం సరిగ్గా జరగట్లేదు అని అర్థం. ఏం జరగట్లేదు? టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ హ్యావ్ బీన్ అవర్ ఫోర్టే. అంటే అర్థం ఏంటి? మనం క్లాసులు చెప్పడం కానీ నేర్చుకోవడం కానీ దేనికోసం చేస్తాము? ఎగ్జామినేషన్ కోసం చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మన పని అదే. దే హ్యావ్ బీన్ అవర్ ఫోర్టే. దే హ్యావ్ బీన్ అవర్ ఫోర్టే. ఫోర్టే ఏంటి? మన స్ట్రెంగ్త్ అన్నట్టు. అది మన స్ట్రెంగ్త్. ఏది? చిన్నప్పటి నుంచి ఏంటి మన స్ట్రెంగ్త్? టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ కోసం చదవడము, ఎగ్జామినేషన్ కోసం చెప్పడము అనేది మన స్ట్రెంగ్త్గా ఉండిపోయింది. అది అంత మంచి విషయం కాదు, అందుకే రిగ్రెటబుల్లీ అన్నారు. బట్ ద న్యూ డిమాండ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ రిక్వైర్ క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్. కానీ మారుతున్న పరిస్థితులు, మారుతున్న వర్క్, ఈ డిమాండ్స్ ఆఫ్ ద సొసైటీ కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇవి దేన్ని కోరుకుంటున్నాయి? ఏం కోరుకుంటున్నాయమ్మా? క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్. అంటే నువ్వు స్వతహాగా ఆలోచించగలుగుతున్నావా లేదా? నీకు క్రిటికల్ థింకింగ్ అంటే ఏ విషయాన్నైనా నిశితంగా పరిశీలించగలిగే ఎబిలిటీ నీకు ఉందా లేదా? దాంట్లో తప్పప్పులు తీయగలిగే ఎబిలిటీ ఉందా లేదా అని దాన్ని సొసైటీ కోరుకుంటుంది. ఇప్పుడున్న వర్క్ అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. లెర్నింగ్ త్రూ డూయింగ్, asking questions from multiple disciplinary perspectives on the same issue, using evidence for building arguments, and reflecting and articulation. చూడండి, ఇప్పుడున్న పద్ధతులు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు రోట్ లెర్నింగ్ చదివేసి బట్టి కొట్టేసి ఎగ్జామ్లో ఊదేసేవాళ్ళం. ఇప్పుడు అది పనికిరాదు. లెర్నింగ్ త్రూ డూయింగ్, మీరు చదివేది చేయడం ద్వారా నేర్చుకోవాలి, అప్లై చేయాలి, రియల్ లైఫ్కి మీ చదువును అప్లై చేయాలి. అండ్ మల్టిపుల్ డిసిప్లినరీ పర్స్పెక్టివ్స్, ఇదే మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ అంటాం. ఒక అంశాన్ని 4-5 పర్స్పెక్టివ్స్లో చూడడం అనేది రావాలి. అలాగే మీరు ఏదన్నా ఒక ఆర్గ్యుమెంట్, ఒక మాట అంటున్నారంటే అది గాలి మాట అయ్యి ఉండకూడదు, దానికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. అలాగే మనం చెప్పింది మరొకసారి రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్ ఆర్టికులే. రిఫ్లెక్ట్ అంటే యూ గో బ్యాక్, యూ థింక్ అబౌట్ ఇట్, కరెక్ట్గానే చెప్పాను లేదని చెక్ చేసుకోవడం. ఆర్టికులేషన్ అంటే బయటికి క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేయడం. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త డిమాండ్స్. అన్ఫార్చునేట్లీ మనం ప్రజెంట్ ఫాలో అవుతున్న టీచింగ్, లెర్నింగ్ ఎలా ఉన్నాయి? ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండిపోయాయి. అవి సరిపోతాయా అంటే సరిపోవు. డిమాండ్స్ ఆఫ్ ద సొసైటీ మారిపోతుంది, డిమాండ్ ఆఫ్ ద వర్క్ ప్లేస్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఇక్కడ వరకు చూసిన తర్వాత ఆదర్ యొక్క టోన్ ఎలా ఉంది చెప్పండి. ఆదర్ యొక్క టోన్ ప్రజెంట్ ఉన్న సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. టోన్ చెప్పండి, టోన్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? నెగిటివ్ ఉంది సార్. నెగిటివ్గా ఉంది. అంటే ప్రజెంట్ సిస్టమ్ అనేది బాగాలేదు, కానీ సొసైటీ యొక్క డిమాండ్స్ మారిపోయాయి, వర్క్ యొక్క డిమాండ్స్ మారిపోయాయి, బట్ ప్రజెంట్ ఉన్న సిస్టమ్ అనేది బాగాలేదు. సో ఒక రకంగా ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఆయన ఏం చేస్తున్నాడు? క్రిటిసైజ్ చేస్తున్నాడు. క్రిటిసైజ్ చేసిన వాడు ఏం చేస్తాడో చూడండి. హైయర్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ ఎయిదర్ బి ఎ మియర్ సర్వెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీ ఆర్ అ ప్యాసివ్ రెస్పాండెంట్ టు పబ్లిక్ మోడ్. హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ యొక్క పాలసీ యొక్క సర్వెంట్గా ఉండిపోకూడదు. అంటే ప్రభుత్వ విధానం, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దానికి ఒక సర్వెంట్గా ఉండిపోకూడదు.
అలాగే పబ్లిక్ ఏం అడుగుతున్నారో దానికి జస్ట్ అలా రెస్పాండ్ అయ్యి, ప్యాసివ్ అంటే యాక్టివ్కి ప్యాసివ్కి డిఫరెన్స్ ఏంటి? నువ్వు యాక్టివ్గా ఆలోచించడం వేరు, జనాలు కోరుకున్నాగా అది ఇచ్చేద్దాం, అలా ఉండకూడదు. యాక్టివ్గా అనాలిసిస్ చేయాలి. హయ్యర్ లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు థింక్ రాదర్ దాన్ వాట్ టు థింక్. ఏం ఆలోచించాలి కాదు, ఎలా ఆలోచించాలి అని నేర్చుకోవడమే క్లాస్ రూమ్ యొక్క పర్పస్. టీచింగ్ హ్యాస్ టు బి రీఇన్వెంటెడ్. ఇప్పుడు గమనించండి. సో ఆదర్ ఫైనల్గా ఏం చెప్తున్నారు? ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఏమవ్వాలి? మారాలి. ప్రజెంట్ ఉన్న సిస్టమ్ మారాలి. ఆదర్ చేంజ్ కోరుకుంటున్నాడు. సిస్టమ్ని తీసేయమంటున్నాడా? లేదు. హీ వాంట్స్ ఎ చేంజ్. హీ వాంట్స్ ఎ చేంజ్ ఇన్ ది కరెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అది మారాలి. ఇట్ షుడ్ బి రీఇమాజిన్డ్, ఇట్ షుడ్ బి రీఇన్వెంటెడ్. వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ హౌ టు థింక్ రాదర్ దాన్ వాట్ టు థింక్. చేపలు పట్టడం నేర్పించాలి, చేపలు పట్టేసి ఇచ్చేయడం కాదు. నో, ట్రై టు ఆన్సర్ దిస్. డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, బిఫోర్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్ ఐ వాంట్ యూ టు విజువలైజ్. ఇప్పుడు ఇది మొత్తం చదివారు కదా, దీన్ని మీరు మీ మైండ్లో ఒక సమ్మరీ చేసుకోండి. మీ మైండ్లో ఒక సింగిల్ సెంటెన్స్లో సమ్మరైజ్ చేయడం నేర్చుకోండి. 1 సెంటెన్స్ సమ్మరీ చెప్పండి. వాట్ కుడ్ బి ద 1 సెంటెన్స్ సమ్మరీ ఆఫ్ దిస్ ప్యాసేజ్? ఒక్క సెంటెన్స్లో చెప్పాలి, ఎక్కువ సెంటెన్స్ మాట్లాడకూడదు, ఒకటే మాట, ఒకటే సెంటెన్స్. లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేంజ్. అంతే. ప్రజెంట్ ఉన్న లెర్నింగ్ ప్రాసెస్ బాగాలేదు, అది మారాలి. అంతే, ఒకటే మాటలో చెప్పాలంటే అదే. అర్థమైందా? current teaching method and want to change it. అంతే, ఒకటే మాట. ప్రజెంట్ ఉన్న సిస్టమ్ బాగాలేదు, అది మారాలి. ఎక్కువ చెప్పకూడదు, మొత్తం అంతా మీరు చెప్పకూడదు. ఒకటే మాటలో మీ మైండ్లో ఒక సమ్మరీ ఫామ్ అవ్వాలి, సింగిల్ సెంటెన్స్లో. నేను ఏ ప్యాసేజ్ ఇచ్చినా సరే, ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా మీ మైండ్లో సింగిల్ సెంటెన్స్లో సమ్మరైజ్ చేయడం అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అది నేను రోజు అడుగుతా, ప్రతి ప్యాసేజ్కి అడుగుతాను, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ సెషన్స్ లైవ్లో విన్న వాళ్ళకు ఉన్నంత ఇంప్రూవ్మెంట్ రికార్డింగ్ చూసే వాళ్ళకి రాదు. లైవ్లో యాక్టివ్ పార్టిసిపేషన్తో వచ్చే లెర్నింగ్ వేరు. రికార్డింగ్ వాళ్ళు ఏం చేస్తారు, అలా వినేస్తారు, సార్ సొల్యూషన్ ఏం చెప్తారా అని చూస్తారు. నో, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏమై ఉండొచ్చు? గెస్ చేయండి. చేంజ్ కావాలి, ప్రజెంట్ ఉన్న సిస్టమ్ బాగాలేదు అని చెప్పేలాంటి సెంటెన్స్ ఎక్కడైనా ఉంటే అది మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్క ఆప్షన్ చూడండి. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ ఫర్ ప్రమోటింగ్ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ఇట్స్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఈ ఆప్షన్ని ఎలా ఆలోచించాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం జీడిపిలో ఎడ్యుకేషన్కి అంత కాంట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు, ఇండియా అంత డెవలప్డ్ కంట్రీ కాదు, కాబట్టి పెద్ద ఇన్నోవేషన్ లేదు అని మీకున్న యూపీఎస్సీ జనరల్ నాలెడ్జ్ మీకు చెప్పొచ్చు. ఇందాక చెప్పారు మీకు, అవుట్ సైడ్ నాలెడ్జ్ అవుట్ సైడ్ వదిలేయండి, లోపలికి తేవద్దు. సో డోంట్ బ్రింగ్ యువర్ అవుట్ సైడ్ నాలెడ్జ్. అసలు రిసోర్సెస్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఆర్టికల్లో డిస్కస్ చేశారా? అసలు డిస్కషన్ జరగలేదు, కాబట్టి దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఈ పదం వాడుకోండి. దీన్ని ఏమంటారు? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్కి సంబంధం లేకుండా ఉంది, సో ఇది కొట్టిపారేయండి. మీ జనరల్ నాలెడ్జ్ కరెక్టే సార్, ఈ స్టేట్మెంట్ కరెక్టే సార్, ఇండియాకి ఎనఫ్ రిసోర్సెస్ లేవు, ఈ వద్దు, నీ నాలెడ్జ్ డిస్ప్లే నా దగ్గర వద్దు, అది మీ ఇంట్లో వేరే వాళ్ళతో చేసుకోండి, ఇక్కడ మాత్రం మీ నాలెడ్జ్ డిస్ప్లే చేయకండి. సెంట్రల్ ఐడియా ప్యాసేజ్ ఏం చెప్తుందో అది చెప్పండి, అంతే. ఐ డోంట్ వాంట్ యువర్ నాలెడ్జ్ డిస్ప్లే హియర్. రెండో చూడండి, ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఇన్ ద కంట్రీ షుడ్ నాట్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. మీకు అనిపించవచ్చు గవర్నమెంట్ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు ఉండిపోయి గవర్నమెంట్ కంట్రోల్ తీసేస్తే బాగుంటాయని మీకు అనిపించవచ్చు. అగైన్ దట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్, అది మీ పర్సనల్ ఒపీనియన్ అవుతుంది. ఇదేమో ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్చువల్ సెంటెన్స్ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇదేమో షుడ్ నాట్, షుడ్ బి, ఇవన్నీ ఒపీనియన్స్. నోబడీ కేర్స్ అబౌట్ యువర్ పర్సనల్ ఒపీనియన్, నోబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ అడగట్లేదు. సెంట్రల్ ఐడియా ఏంటంటే ఇందాక చెప్పాను, పర్సనల్ ఒపీనియన్స్ జనరల్ నాలెడ్జ్లు అక్కర్లేదు. ప్యాసేజ్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలా లేదా అనేది మెయిన్ పాయింటే కాదు. మూడోది, క్లాస్ రూమ్ అప్రోచ్ టు హైయర్ ఎడ్యుకేషన్ షుడ్ బి డన్ అవే విత్. అంటే అర్థం ఏంటి? క్లాస్ రూముల ద్వారా టీచింగ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా పీక్ పారేయాలి అంటున్నాడు. షుడ్ బి డన్ అవే విత్ అంటే అర్థం ఏంటి? దాన్ని పీక్ పారేయాలి. సో దీన్ని ఏమంటాం మనం? ఎక్స్ట్రీమ్, మొత్తం తీసి పారేయాలి. ఇలాంటివి ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్. 99% ఇవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి.
మీరు అనుకోవచ్చు సార్, ప్రజెంట్ ఉన్న సిస్టమ్ బాగాలేదనే కదా ఆధార్ చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న సిస్టమ్ బాగాలేదని ఆధార్ చెప్తున్నారు కదా, నెగిటివ్గా చెప్పారు. సో ప్రజెంట్ ఉన్న క్లాస్ రూమ్ అప్రోచ్ని తీసేయాలనేది సింక్ అవుతుంది కదా అనుకుంటారు. ఇది ఎక్స్ట్రీమ్. ఆధార్ తీసేయమని చెప్పలా. ఏం చెప్పారు? రీఇన్వెంటెడ్, దాంట్లో మార్పులు రావాలన్నాడు. క్లాస్ రూమ్ నీడ్స్ టు బి రీఇమాజిన్డ్ అండ్ టీచింగ్ టు బి రీఇన్వెంటెడ్. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే నేను డైరెక్ట్గా డి కరెక్ట్ ఆన్సర్ అని మీకు చెప్పొచ్చు, బట్ నేనేం కోరుకుంటున్నానంటే మీరు ఈచ్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ కాదో మీరు తెలుసుకుంటే మీ యాక్యురసీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏది కరెక్ట్ ఆన్సర్ అని ఎత్తుకొని పెట్టకండి. డోంట్ లుక్ ఫర్ కరెక్ట్ ఆన్సర్, ఆల్వేజ్ లుక్ ఫర్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఎలిమినేషన్ మీకు బాగా వస్తేనే మీ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయడం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఎట్ టైమ్స్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రాప్స్. కరెక్ట్ ఆన్సర్ లాగా అనిపించేవి కొన్ని ఉంటాయి, కానీ అవి కరెక్ట్ ఆన్సర్స్ కాదు. అలాంటి ట్రాప్స్లో మీరు పడిపోతారు. ఆ ట్రాప్స్లో మీరు పడకూడదంటే యూ షుడ్ నో ఎలిమినేషన్, ఈచ్ ఆప్షన్ వై దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్ అని మీకు తెలియాలి. అండ్ నేను ప్రతి ఆన్సర్, ప్రతి ఆప్షన్ కూడా అది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదో చెప్తాను. అది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదో నేను చెప్తాను. మీరు ఆ లాజిక్ పిక్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అనే దానికన్నా కాదా రాంగ్ ఆన్సర్ ఎందుకని చెప్తాను చూడండి, అవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మనం 3 లాజిక్స్ తీసుకున్నాం. ఒకటి ఎక్స్ట్రీమ్ అనేది ఒకటి, 2 అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒకటి, రెండోది పర్సనల్ ఒపీనియన్ ఒకటి. పర్సనల్ ఒపీనియన్తో మనకి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఇది కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్యాక్ట్ అది, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒపీనియన్ ఇది. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే అర్థం ఏంటి? ప్యాసేజ్లో డిస్కస్ చెయ్యనిది అని అర్థం. అందులో డిస్కస్ చేయలేదు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒపీనియన్ ఇది, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్యాక్ట్ ఇది. సో 2 తప్పే. ఆన్సర్ ఈస్ డి. ఈజ్ దట్ క్లియర్? 100% క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. Right. With reference to the above passage, the following assumptions have been made. Assumptions అంటే ఏం చెప్పాను? ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేవి, దానికి ఒక పిల్లర్ లాగా, ఒక ఫౌండేషన్ లాగా ఆధార్ చెప్పిన దానికి సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్ అజంప్షన్స్. సో ఈచ్ స్టేట్మెంట్ చదవండి. హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్ సబ్జెక్ట్ దట్ నీడ్స్ టు అలైన్ టువర్డ్స్ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ సొసైటీ. కరెక్టా తప్ప? ఆధార్ యొక్క ఆలోచన ఇది రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా? ఆయన ఏం చెప్తున్నారు? సొసైటీ మారిపోతుంది, వర్క్ ప్లేస్ యొక్క డిమాండ్స్ మారిపోతున్నాయి, దానికి తగ్గట్టుగా లెర్నింగ్ ప్రాసెస్ మారాలి అంటున్నారు. మరి ఇక్కడ కూడా అదే చెప్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ అనేది కాన్స్టెంట్గా ఎవాల్వ్ అయ్యే సబ్జెక్ట్. అది సొసైటీలో ఉన్న డెవలప్మెంట్స్కి తగ్గట్టుగా, డెవలప్మెంట్స్ అంటే సొసైటీలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా అలైన్ అవ్వాలి. ఇది కరెక్టే కదమ్మా? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. ఇన్ అవర్ Yes, sir. కంట్రీ సఫిషియంట్ ఫండ్స్ ఆర్ నాట్ అలొకేటెడ్. సేమ్ లాజిక్. దీని గురించి అసలు డిస్కషన్ జరగలేదు. ఇక్కడ కూడా చూసుకోవాలి మీరు. సఫిషియంట్ ఫండ్స్ అసలు డిస్కషనే లేదు దాని గురించి. అంటే డబ్బుల వల్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పట్లేదు ఆధార్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? One One only. One, sir. వన్ ఓన్లీ. క్లియర్? Yes, sir. రైట్. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ హియర్ ఫర్ టుడే. రేపటి నుంచి విల్ డూ మోర్. ఎందుకంటే నేను బేసిక్స్ ఇవాళ చెప్తాను కాబట్టి రేపటి నుంచి ఇంకా ఓన్లీ సాల్వ్ చేయడమే చేస్తూ ఉంటాం. రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎక్కువ చేయను, రోజుకి 2 లేదా 3. దిల్ బి మోర్ సెషన్స్, ఎక్కువ సెషన్స్ అవుతాయి. అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. యూ విల్ పిక్ ఇట్ అప్. Sir. Reasoning, sir. ఫోకస్ ఆన్ జిఎస్. ఏంటమ్మా? Reasoning కూడా చెప్పచ్చు కదా, sir. అవుతాయి, అన్నీ Reasoning, maths. అన్నీ అవుతాయి. Okay, sir. బాయ్. Sir, యా. sir, పైన ఇందాక ప్యాసేజ్ లో అవర్ 40 అని చెప్పారు కదా, దానికి తెలుగు మీనింగ్ ఒకసారి చెప్తారా? ఏదమ్మా? అవర్ 40 అని ఉంది. ఫోర్టే అంటే స్ట్రెంగ్త్, మన కోర్ స్ట్రెంగ్త్ అని అర్థం. ఇఫ్ ఐ సే ఎకానమీ ఈజ్ మై ఫోర్టే, అది నా స్ట్రెంగ్త్ అని అర్థం. ఎకానమీ నా స్ట్రెంగ్త్ సబ్జెక్ట్ అని అర్థం. అంటే మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవడం అనేది ఇండియన్స్కి బాగా వచ్చు. ఎగ్జామ్లో ఏం అడుగుతారు, దానికోసం ఏం చేయాలి అని చదివేస్తాం. ఓకే, అది నేను ఎప్పుడు మీకు ఎకానమీ క్లాసుల్లో చెప్తాను, ఎగ్జామ్ కోసం మాత్రమే చదవకండి అని చెప్తాను. చాలామంది అంటే ఎగ్జామ్ కోసం కాకపోతే దేనికోసం చదవాలని అనుకుంటారు, కానీ ఎగ్జామ్ కోసమే చదవడం వల్ల చాలా మైనస్లు ఉన్నాయి.
ఎగ్జామ్ కోసమే చదవడం వల్ల చాలా మైనస్లు ఉన్నాయి. ఇక్కడ ఆ పాయింటే చెప్తుంది ఆర్టికల్ కూడా. నేను ఏదైతే జనరల్గా క్లాస్లో చెప్తానో అదే పాయింట్. రియల్ లైఫ్కి అప్లై చేసేలాగా చదవాలి, అర్థం చేసుకునేలాగా చదవాలి, దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం అని చదవాలి. అలా చదివేటప్పుడు ఎగ్జామ్కి కూడా ఆటోమేటిక్గా పనికొస్తుంది. ఓన్లీ ఎగ్జామ్ కోసమే చదివేటప్పుడు లిమిటెడ్ లెర్నింగ్ వస్తుంది. వెన్ యూ గో డీపర్ యువర్ అండర్స్టాండింగ్ విల్ బి బ్రాడర్. అలాగని చెప్పి మరీ పిహెచ్డీలు చేసేటట్టు చదువుకుంటే తవ్వుకుంటే వెళ్ళిపోకూడదు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎగ్జామ్ ఓరియంటెడ్నెస్ యాజ్ వెల్ యాజ్ ద ఫన్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోవాలన్న తపన కూడా ఉండాలి. ఇన్ కేస్ ప్యాసేజ్లో వర్డ్కి మీనింగ్ తెలియకపోతే, సో ఆప్షన్ లేదు, తెలియాలి నీకు జగన్. నేను అందుకే చెప్తున్నాను, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ ఇప్పుడు చదువుతున్నప్పుడు మీకు అది అర్థం కావట్లేదు అనుకోండి, మీరు స్ట్రగుల్ అవుతారు. అలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, నేను 8:30 AM చేసే ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ ఫాలో అవ్వాలి. లైవ్లో యూట్యూబ్లో ప్రతిరోజు మార్నింగ్ 8:30కి చేస్తాను. అందులో నేను ఎడిటోరియల్ చెప్పేటప్పుడు మీకు రకరకాల పదాలు వస్తూ ఉంటాయి. ఆ పదాల మీనింగ్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తాను. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్. అది ఎలాగ అర్థం చేసుకోవాలో మీకు అప్పుడు తెలుస్తుంది. అందుకే వొకాబులరీలో మీరు వీక్ ఉన్నారు అంటే ఎయిదర్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అన్నా మానేయాలి, లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అన్నా చేయాలి. మీకేం ఎక్స్ట్రీమ్ వొకాబులరీ అక్కర్లేదు. హిందూ ఎడిటోరియల్స్లో వచ్చే వొకాబులరీ మీకు అర్థమైతే మీకు రీడింగ్ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు నేను చదివేశాను అలాగా, ఈ పదాలు మీకు అర్థం కాలేదనుకో మీరు అలా స్టక్ అయిపోతారు. నేను మొత్తం చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు చెప్పేశారు ఆన్సర్. నేను మొత్తం చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చెప్పేశారు. ఒకవేళ నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, మీరే చదివితే కొన్ని పదాలకి మీనింగ్ తెలియకపోతే స్టక్ అయిపోతే ఇబ్బంది పడతారు. సో అందుకు మీరు ఏం చేయాలి, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా కాంటెక్చువల్గా చదవడం అర్థం చేసుకోవాలి. అంటే సందర్భాన్ని బట్టి మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాలి. దానికోసం ప్రతిరోజు నేను మార్నింగ్ చెప్పే ఎడిటోరియల్ అనాలిసిస్ ఫాలో అవ్వండి. అట్లీస్ట్ ఒక 2 months ఫాలో అయితే యూ విల్ సీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ రీడింగ్ స్పీడ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కాంప్రహెన్షన్. అది ఇంగ్లీష్ లేకుండా పని అవ్వదు అంటే అవ్వదు. అప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం మానేయాలి. ఇంగ్లీష్ లేని ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి, లైక్ రైల్వేస్ కానీ లేకపోతే ఏం చెప్పాను Group 2 కానీ, ఈ 2 ఎగ్జామ్స్ ఇంగ్లీష్ ఉండదు. అలాంటివి ట్రై చేసుకోవాలి. ఇంకా యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, Group 1 ప్రిపేర్ అయినా, బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, దేంట్లోనైనా సరే మీకు తప్పదు. కెమెరా డోంట్ వరీ అమ్మ, మేమందరం కనిపిస్తాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. కెమెరా టెక్నికల్ సొల్యూషన్స్ చూస్తున్నాం. కెమెరా ఆల్రెడీ మన దగ్గర ఉంది. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఏ మౌంట్. దాన్ని సీలింగ్కి ఫిక్స్ చేసి ఆ మౌంట్ మీద అది పెట్టి వీఆర్ ఫిగరింగ్ అవుట్ హౌ టు డూ. వన్స్ మైండ్లో పడిన తర్వాత ఇకపై LDXలో ఫ్యాకల్టీ మీకు కనిపిస్తారు. బోర్డు హిందూ అనాలిసిస్లో ఎలాగైతే కనిపిస్తున్నామో అలాగే కనిపిస్తాం. దానికంటే బెటర్గా లైటింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రతి క్లాస్ కూడా మీకు అలాగే జరిగేలాగా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. వీఆర్ ఫిగరింగ్ అవుట్ టెక్నికల్ ఎలా చేయాలి అనేది ఫిగర్ అవుట్ చేస్తున్నాం అంతే. బట్ ఇట్ విల్ హ్యాపెన్, ఫర్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు నేను చేస్తుంది, నేను ల్యాప్టాప్లో క్లాస్ రూమ్లో కాకుండా ల్యాప్టాప్లో చెప్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ల్యాప్టాప్లో ఉన్న వెబ్ క్యామ్ ఆన్ చేసి చెప్పేశాను. సో ఇదొక పద్ధతి, అదొక పద్ధతి, 2-3 పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి బెటర్ అని చెప్పి మేము ఫిగర్ అవుట్ చేస్తున్నాం. బట్ యూ విల్ సూన్ సీ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ఆల్ క్లాసెస్. ఓకే, ఎకానమీ క్లాస్ ఎలా చెప్తే అవుతుంది, కాకపోతే ఏమవుతుందంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ నన్ను చూడరు. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మీలాగా ఆన్లైన్ చూడాల్సి వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. అందుకని చేయట్లేదు. వీల్ ఫిగర్ అవుట్, వీల్ ఫైండ్ ఎ వే. ప్రతి క్లాస్లో కూడా మేము కనిపించేలాగే చేస్తాం.